అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే కేంద్ర మంత్రి మనవరాలకే అసలు రక్షణ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఆమెని ఒకరైతే హత్య చేశారు. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న పూర్తి వివరాలతో అయితే ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. అన్యోన్యంగా సాగుతున్న సంసారంలో దంపతుల మధ్య తలెత్తిన అనుమానమే కల్లోలం సృష్టించింది. చివరికి పెనుభూతంగా మారి హత్యకు దారితీసింది. సంసారాన్ని చిన్నాభిన్నం చేసింది. అనుమానంతో భార్యపై భర్త గన్నుతో కాల్చి చంపిన ఘటన బీహార్ రాష్ట్రంలో అయితే గయా జిల్లా అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లేటువా అనే గ్రామంలో అయితే ఈ సంఘటన జరిగింది. గయా పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ అనంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉంది అసలు మ్యాటర్ అయితే. జితన్ రామ్ మాంగి మనవరాలు సుష్మాదేవి, ఆమె వయసు అయితే 32 సంవత్సరాలు. రమేష్ సింగ్ అనే అతన్నైతే ప్రేమ వివాహం చేసుకుంది. 13 ఏళ్ల క్రితం కులాంతర వివాహం అయితే చేసుకున్నారు. సుష్మాదేవి వికాస్ మిత్రాగా పనిచేస్తున్నారు. అయితే ఆమె భర్త రమేష్ సింగ్ ఓ వాహన యజమానిగా అయితే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే రమేష్ భార్య సుష్మాదేవి పట్ల అనుమానం వ్యక్తం చేస్తుండేవాడట. అదే విషయంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్యన కూడా గత కొంతకాలంగా మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలోనే బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్ గన్నతో వచ్చి కాల్చి చంపేశాడు. అనంతరం పరారైపోయాడు. కాల్పుల మోతతో అప్రమత్తమైన స్థానికులు రక్తపు మడుగులో ఉన్న నిర్జీవంగా పడి ఉన్న ఆమెనైతే అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి అయితే తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ చనిపోయిన ఆవిడి సోదరి పూనం కుమారి అయితే తన అక్కనైతే తన బావ బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్ తన వద్ద ఉన్న గన్తో కాల్చి చంపేసినట్లు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడని కూడా తెలిపారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్ కు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నారు. అయితే పోలీసులు దర్యాప్తులోని ప్రాథమికంగా తేలింది ఏంటి అంటే అతని భార్య సుష్మాన్ అయితే ఎప్పుడూ కూడా అనుమానిస్తూ ఉండేవాడట. ఆ అనుమానమే పెనుభూతమై ప్రాణాలు తీసినట్లు సమాచారం అందింది. అయితే ఈ ఘటన గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఏమైంది ఏంటి అనేది అతను దొరికేదాకా కూడా ఎవరికి తెలియదు. అతను దొరికిన తర్వాత అసలు ఎందుకు చంపాడు, కారణం ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఒక కేంద్ర మంత్రి మనవరాలకే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంకా రాష్ట్రంలోని ఏ ఆడకూతురు కన్నా ఏముంది రక్షణ అంటూ సోషల్ మీడియాలో అయితే ఏకి పడేస్తున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. విచారణలో తేలుతాయి. అయితే అతన్ని పట్టుకున్నాక ఇదంతా జరుగుతుంది. ఎప్పుడు పట్టుకుంటారు ఏంటి అనేది మరి వేచి చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.